రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎస్వీ గోశాలలో గోవుల మరణాలు అంటూ అసత్య ప్రచారం చేశారని టీటీడీ బోర్డు సభ్యుడు భాన్ ప్రకాష్ రెడ్డి భూమనపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు భూమనపై కేసు నమోదు చేసి నోటీసులు పంపించారు. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మా కరెస్పాండెంట్ రవివర్మ పూర్తి సమాచారం అందిస్తారు. రవివర్మ, నోటీసులు అందించిన నేపథ్యంలో భూమన ఏమైనా స్పందించారు దీనిపైన? టీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి ఎస్వీ యూనివర్సిటీ అధికారులు నోటీసులు అయితే జారీ చేశారు. ఇవాళ ముఖ్యంగా ఈ నెల 23వ తేదీన 11 గంటలకు ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ విచారణకు రావాలని చెప్పేసి ఆదేశాలు నోటీసులు జారీ చేశారు. అయితే ముఖ్యంగా ఈ ఏడాది ఏప్రిల్లో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో ముఖ్యంగా ఎస్వీ యూనివర్సిటీ గోశాలలో గోవుల మరణాలు విపరీతంగా జరుగుతున్నాయి, మరణ మృదంగం రోగుతా ఉందని చెప్పేసి భూమన కరుణాకర్ రెడ్డి నాయుడు ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ నేపథ్యంలోనే ఈ ఎస్వీ యూనివర్సిటీలో నిజంగా గోవుల మరణాలు అన్ని దాదాపు 70కి పైగా గోవులు మృతి చెందాయి అని చెప్పి భావన సర్వత్రా తిరువారి భక్తుల్లో ఆందోళన నెలకొనింది. దీనిపై టీటీడీ సైతం స్పందించింది. అది గతంలో ఎప్పుడో చనిపోయినటువంటి మృతులను ఆవుల యొక్క ఫోటోలన్నింటినీ కూడా కలిపి ఒక్కసారిగా దాదాపు 70కి పైగా గోవులు మృతి చెందాయని చెప్పేసి కరుణాకర్ రెడ్డి ట్వీట్ చేయడం బాధాకరంగా ఉందని చెప్పేసి అప్పటి టీటీడీ చైర్మన్ కూడా నేటి టీటీడీ చైర్మన్ కూడా బిఆర్ నాయుడు కూడా స్పష్టం చేశారు. అయితే గోశాలలో జరిగిన విధానం పట్ల మొత్తం క్షుణ్ణంగా ప్రక్షాళన చేపట్టాం కూడా అని చెప్పి కూడా పేర్కొన్నారు. అయితే గతంలో ఉన్నటువంటి గోశాల డైరెక్టర్ గా ఉన్నటువంటి హరినాథ్ రెడ్డి ఇలాంటి ఫేక్ ప్రచారానికి పాల్పడ్డారు. అలాంటి ఫోటోలన్నింటినీ కూడా కరుణాకర్ రెడ్డి దగ్గర ఇచ్చి టీటీడీ గోశాల ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నం చేశారని చెప్పి భావన సర్వత్రా వ్యక్తమైంది. ఆ నేపథ్యంలోనే టీటీడీ పాలక మండలి సభ్యులైనటువంటి భానుప్రకాష్ రెడ్డి ఈ కరుణాకర్ రెడ్డి మీద చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ ఫేక్ ప్రచారం చేస్తున్నాడు, అసత్య ప్రచారం వల్ల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పేసి అతని మీద చర్యలు చేపట్టాలని చెప్పేసి వాస్తవాలు వెలుగు తీయాలని చెప్పేసి టీటీడీ ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు అంటే ఏప్రిల్ 14/4/2025 ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు ఇవాళ నోటీసులు జారీ చేశారు. ఇవాళ దాదాపు ఈ నెల 23వ తేదీన స్టేషన్ కి వచ్చి సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసులు అందుకున్నటువంటి కరుణాకర్ రెడ్డి ఆ రోజు విచారణకు వెళ్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. వాటి మీద ఇంకా స్పష్టత అయితే ఇవ్వలేదు. నోటీసులు అయితే తీసుకున్నారు. నోటీసులు తీసుకుని వస్తామని చెప్పి పేర్కొన్నారు. అయితే దీని మీద ఎలాంటి స్పందన వస్తుందనేది కూడా వేచి చూడాల్సిన ఉంది. రైట్ రవి, థ్యాంక్ యూ.